హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఐఎమ్ హ్యాండ్సమ్ అనే మూవీ చూశాను భయ్యా. సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఇట్స్ ఓకే, పర్వాలేదు, బాగానే అనిపించింది. ఎస్పెషల్గా క్లైమాక్స్లో ఉండే ఎమోషన్ పోర్షన్ అయితే భలే వర్కౌట్ అయ్యింది. ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాల్ని కూడా మనం అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే కొత్త యంగ్ మేకర్స్, కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ సినిమాకి దుర్గాదేవ్ నాయుడు అనే అతనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసుకొని సినిమాని డైరెక్షన్ చేస్తూ ఇందులో హీరోగా కూడా యాక్ట్ చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లో ఫేజ్ లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. పెద్దగా ఎంగేజ్ అయితే చెయ్యదు, కానీ ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ కానీ, హీరో ఫ్రెండ్స్ తో ఉండే కామెడీ ట్రాక్స్ కానీ భలే వర్కౌట్ అయ్యాయి అని చెప్తాను. ఇక సినిమా సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ ఇదే ఫేజ్ లో వెళ్ళినా కూడా లాస్ట్ 30 మినిట్స్ పోర్షన్ మాత్రం భలే హుక్కింగ్ గా వర్కౌట్ అయింది. లిటరల్లీ చెప్పాలంటే ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఇక ఐఎమ్ హ్యాండ్సమ్ అనే టైటిల్ కి ఇచ్చే జస్టిఫికేషన్ కూడా నాకైతే భలే నచ్చింది. ఓవరాల్ గా పర్వాలేదు, ఒక మినిమల్ బడ్జెట్ లో తీసిన సినిమా ఏ వరకు ఎంటర్టైన్ చేయాలో అంతవరకు అయితే ఈ సినిమా ఎంటర్టైన్ చేసిందని చెప్తాను. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇక సినిమా కథ విషయానికి వస్తే, విశాఖపట్నానికి ఒక 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న విలేజ్ లో సూరి అనే ఒక కుర్రాడు ఊరందరికీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటూ, తన తల్లిదండ్రుల్ని బాగా ప్రేమిస్తూ, తన ఫ్రెండ్స్ తో చాలా జాలీగా తిరుగుతూ హ్యాపీగా లైఫ్ నైతే లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక అదే ఊరికి మెడికల్ క్యాంప్ కోసం డాక్టర్ అయిన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఆ అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డ సూరి ఎలాగైనా తన ప్రేమని ఆ అమ్మాయికి తెలపాలనుకుంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం హీరో ఫేస్ ని ఒక్కసారి కూడా చూడదు. అయితే తన ఫేస్ ని ఒక్కసారైనా హీరోయిన్ కి చూపించాలనే తాపత్రయంతో ఉన్న సూరి తన మొహాన్ని హీరోయిన్ కి చూపించడానికైతే కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం హీరోని అస్సలు పట్టించుకోదు. ఇక ఆ ప్రాసెస్ లో హీరోకి తన పేరెంట్స్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ ఎలాంటి సపోర్ట్ ని ఇస్తారు, అసలు హీరోయిన్ తన ఫేస్ ని చూడకపోవడానికి గల కారణం ఏంటి, ఈ ప్రేమ ప్రయాణంలో సూరి ఏం తెలుసుకున్నాడు, ఏం కోల్పోయాడు అనేది తెలియాలంటే మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే, దుర్గాదేవ్ నాయుడు ఈ సినిమాలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు భయ్య. హీరో క్యారెక్టర్ అనగానే ఏదో కావాలని కమర్షియలైజ్ చేయకుండా చాలా రియలిస్టిక్ గానే ఆ క్యారెక్టర్ ని అయితే రాసుకున్నాడు. అండ్ తన పర్ఫార్మెన్స్ ని కూడా చాలా డీసెంట్ గానే ప్రజెంట్ చేశాడు. ఇక హీరోయిన్ గా చేసిన అవిన్స్ క్రాంతి కూడా తన ప్రెటీ లుక్స్ తోటి బాగానే ఇంప్రెస్ చేసిందని చెప్పాలి. తన క్యారెక్టర్ అయితే ఈ సినిమాకి బాగానే హెల్ప్ అయ్యిందని చెప్తాను. ఇక మంచి ఫాదర్ క్యారెక్టర్ లో కిట్టయ్య గారు ఈ సినిమాలో అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చారు. ఇక మదర్ క్యారెక్టర్ చేసిన రూపకళ గారు కూడా సూపర్ గా యాక్ట్ చేశారు. అయితే ఎస్పెషల్ గా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేసిన ఫణీందర్ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎక్సలెంట్ గా నచ్చింది భయ్య. మోస్ట్లీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తన క్యారెక్టర్ వల్లే వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ప్రేరణ చౌదరి పర్ఫార్మెన్స్ కూడా టూ గుడ్ అనిపించింది. సినిమాని నెరేట్ చేయడానికి హెల్ప్ అయిన క్యారెక్టర్ ఇది. ఇక కేదర్ శేఖర్ గారు కూడా ఈ సినిమాలో సర్పంచ్ రోల్ లో మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే ప్లే చేశారు. ఇక కమింగ్ టు ది టెక్నికాలిటీస్, ఈ సినిమాకి మేజర్ ఎసెట్ గా సినిమాటోగ్రఫీ అయితే నిలిచింది. చాలా రియలిస్టిక్ గా విలేజ్ వాతావరణాన్ని అయితే భలే ప్రజెంట్ చేశారు నాగార్జున రాయల్. ఒక చిన్న బడ్జెట్ లో ఉండే సినిమాటోగ్రఫీ కాకుండా మంచి డీసెంట్ వర్క్ నే ఈ సినిమాలో అయితే చూపించారు. ఇక ఎడిటర్ గా శివ మాచర్ల కట్స్ కూడా సూపర్ గానే అనిపించాయి. ఫస్ట్ హాఫ్ నే ఇంకొంచెం ఏమైనా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇక సినిమాకి మ్యూజిక్ ఎన్ఎస్ ప్రసు అనే ఆయన ఇచ్చారు. సినిమాలో 3 పాటలు ఉన్నాయి, పర్వాలేదు, డీసెంట్ గానే ఉన్నాయి. ఎస్పెషల్ గా క్లైమాక్స్ లో ఉండే ఎమోషనల్ సాంగ్ అయితే భలే వర్కౌట్ అయిందని చెప్తాను. సినిమాలో బీజిఎం కూడా మోస్తారుగా మెప్పించిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు. వాళ్ళకున్న బడ్జెట్ లో వాళ్ళకున్న రీసోర్సెస్ తోటి అయితే బెస్ట్ అవుట్పుట్ నే ఇవ్వడానికి ట్రై చేసింది మూవీ టీమ్ అని చెప్తాను. ఇక కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ దుర్గాదేవ్ నాయుడు, ఈయన సెలెక్ట్ చేసుకున్న కథాంశం అయితే చాలా బాగుందని చెప్పాలి. ఎమోషనల్ కంటెంట్ తోటి ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అంత చిన్న విషయం ఏమీ కాదు. బట్ ఆ విషయంలో రైటింగ్ పరంగా మాత్రం దుర్గాదేవ్ నాయుడు ఫెయిల్ అవ్వలేదని నాకు అనిపించింది. ఎస్పెషల్ గా క్లైమాక్స్ పోర్షన్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరు కూడా గుడ్ ఫీలింగ్ తోనే థియేటర్ నుంచి అయితే బయటకు వస్తారు. ఇక ఓవరాల్ గా ఐఎమ్ హ్యాండ్సమ్ సినిమా గురించి చెప్పాలంటే, డీసెంట్ సినిమాల్ని, చిన్న కథాంశాలని ఇష్టపడే వాళ్ళకి ఈ ఐఎమ్ హ్యాండ్సమ్ సినిమా చాలా బాగా నచ్చుతుందని చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద టైం రియలిస్టిక్ సినిమాలు కానీ, మలయాళం ఫ్లేవర్ ఉండే సినిమాలు కానీ చూసే వాళ్ళు ఈ సినిమా చూస్తే మాత్రం డెఫినెట్ గా సాటిస్ఫైడ్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఐఎమ్ హ్యాండ్సమ్ సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూచుంటే మీకేమనిపించిందన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోయినట్టయితే వీలు చూసుకొని ఈ సినిమా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.